ములక్కాడ్ హాయ్ చెప్పండి తాతకి. విలేజ్ మ్యూజిక్. దిస్ ఇస్ వాటర్ పాల. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పండులాక్స్ అఫీషియల్. సో చాలా రోజులు అయిపోయింది అనమాట మిమ్మల్ని కలిసి. సో ఆల్మోస్ట్ 1.5 month అయిపోతుంది అనమాట వీడియోస్ అయితే పెట్టి. నేనైతే రెగ్యులర్గా షార్ట్స్ అయితే పెడుతున్నాను అనమాట. మీరు చూస్తున్నట్టు లేదా నాకైతే తెలియదు. నేనైతే ఆపేసి జస్ట్ ఒక 1 month అవుతుంది అనమాట. సో షార్ట్స్ అయితే అప్లోడ్ చేయడం కూడా ఆపేసాను. సో కొంచెం బిజీగా ఉందన్నమాట. సో మనమైతే హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యామన్నమాట. సో ఇంటి దగ్గర నుంచి సో ఆఫీసు వర్క్స్ వల్ల చిన్న చిన్న బిజీస్ వల్ల సో చాలా కష్టం అయిపోయింది అనమాట వీడియోస్ చేయడానికి. అందుకే చేయలేదన్నమాట. సో ఇప్పుడైతే మనమైతే మన టీమ్మేట్స్ అందరం కలిసి శిల్పారామంకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. అది ఎక్కడ హైదరాబాద్ మాదాపూర్ దగ్గర ఉందనమాట. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మనకు ఒక 1 kilometer ఉందన్నమాట. సో ఈజీగా 1 kilometer అయితే నడుచుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో నేనైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ బ్లాగ్ అనమాట. సో హైదరాబాద్ సో ఫస్ట్ విజిట్ టూరిస్ట్ ప్లేస్ అనమాట ఇది. సో శిల్పారామం తెలిసిందే ఆల్రెడీ. ఇట్స్ ఏ హ్యాండీక్రాఫ్టెడ్ విలేజ్ అనమాట. ఇది ఫేమస్. ఇది 1998లో ఓపెన్ చేశారు అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 27 years అవుతుంది అనమాట ఓపెన్ చేసి. సో మనమైతే అక్కడికి వెళ్ళిపోదాం అనమాట. ఆలోచన చేయకుండా అక్కడికి కంటిన్యూ చేస్తాం వీడియో అయితే. సో లెట్స్ గో. మనమైతే హైటెక్ సిటీ మెట్రో దగ్గర ఉన్నాం అనమాట. ఐ మీన్ మెడికవర్ హాస్పిటల్ ఎదురుగా. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని సో స్ట్రైట్ వెళ్తే లెఫ్ట్లో ఉందన్నమాట. సో ఎదురుగా సైబర్ టవర్స్ అయితే ఉందన్నమాట. ఇట్లా నేరుగా నడుచుకుంటూ పోతే జస్ట్ 500 meters లో ఉందన్నమాట. సో శిల్పారామం అయితే లోపలికి వచ్చేసాం అనమాట. సో టికెట్ తీసుకొని సో చైల్డ్ అయితే 20, అడల్ట్ అయితే 60 అనమాట. సో మేమైతే 5 members వచ్చాం అనమాట. లోపలికి వచ్చాం. ఇది కూడా మన కొత్త ఫ్రెండ్ అనమాట. మీట్ మై ఫ్రెండ్ చరణ్ కుమార్ చెర్రీ అనమాట. సో ఇదనమాట లోపలికి అయితే వచ్చాము. సో ఇవన్నీ చేత్తో తయారు చేసిన అనమాట. సో ఇది చూస్తే అనమాట మట్టితో తయారు చేసింది. ఎంత వెయిట్ ఉందనమాట. వాటర్ ఉన్నాయా? వాటర్ ఉన్నాయి. ఓపెన్ చేయి. వాటర్ లేవు కదా. వాటర్ లేకుండా ఇంత వెయిట్ ఉందా? కొండ్రా అది వెయిట్. అది వాటర్ వేసాక ఇంత వెయిట్. చూసారా గైస్ అసలు కెత్త వెయిట్ అవుతా. వెయిట్ అసలు మస్తు వెయిట్ ఉంది భయ్యా. ఈ వామ్మో ఇదైతే కూజా లాగా ఉంది. ఇది చాలా వెయిట్ ఉందన్నమాట. అసలు మీకు ఇక్కడికి వచ్చి ఫిజికల్ గా పట్టుకుంటే కానీ తెలవదు ఎంత వెయిట్ ఉంటే అంత వెయిట్ ఉందన్నమాట. సో వితౌట్ వాటర్ లేవు అసలు దీంట్లో. సో బట్ దాంట్లో లైట్ వెయిట్ కూడా ఉందన్నమాట. సో బట్ చాలా బెస్ట్ అనమాట. మట్టి వాటర్ కానీ తాగితే కూలింగ్ వాటర్ అట్లా ఉంటాయి. సో ఇటు సైడ్ కూడా అన్ని అవే ఉన్నాయన్నమాట. మినియేచర్స్. సో క్రాఫ్ట్స్ అనమాట. వీళ్ళు మనం అయితే ఇటు పోదాం. సో ఇక్కడైతే వాటర్ ఫాల్ ఉంది, చూద్దాం. చూసుకుంటే చిన్న కాలువ, చిన్న రివర్ అనమాట. సో వాటర్ అయితే పర్లేదు, ప్యూర్ గానే ఉన్నాయన్నమాట. సో చిన్న రివర్ అయితే ఉందని భయపడకు. సో బోట్ అయితే ఉందన్నమాట. సో పక్క నుంచి వాటర్ ఫాల్ అయితే వస్తుంది అనమాట. అక్కడైతే బిగ్ వాటర్ ఫాల్ ఉంది, కనిపిస్తుంది అనమాట మీకు. సో అక్కడికి వెళ్దాం, దగ్గర నుంచి చూపిస్తాను. అవుతుంది అనమాట. నువ్వే చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయి. ప్యూర్ గా ఉన్నాయన్నమాట వాటర్. చూసుకుంటే అక్కడైతే అంత ప్యూర్ గా లేవు. బట్ ఇది సెట్టింగ్ లో అయితే మరి మనకైతే తెలియదు కానీ బట్ ఎక్సలెంట్ ఉంది. ఫస్ట్ టైం వాటర్ ఫాల్ ఇట్లా ఇంత చిన్నది చూడడం నేను. వాటర్ అయితే చాలా ప్యూర్ గా ఉన్నాయన్నమాట. సో పైన చూసుకుంటే గైస్ గబ్బిలాలు అయితే ఉన్నాయన్నమాట. వామ్మో ఇన్ని గబ్బిలాలు అసలు చూడండి గైస్, నంబర్ ఆఫ్ ప్lenty ఉన్నాయన్నమాట. అసలు భయం వేస్తుంది గైస్ ఆ గబ్బిలాలు చూస్తే.
సో గైస్ చూస్తే విలేజ్ మ్యూజియం అనమాట. సో అసలు బొమ్మలు చూస్తే ఎంత రియలిస్టిక్ అంటే అంత రియలిస్టిక్ ఉన్నాయన్నమాట. సో చూస్తున్నారు కదా. చాలా అంటే చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి, బట్ వియర్డ్ గా కూడా ఉన్నాయి. భయం అయితే వేస్తుంది అనమాట చూస్తే సడన్ గా. సో దీని ఆపోజిట్ లోనే గైస్ ఇక్కడ చూస్తే వీళ్ళు కూర్చోన్నారనమాట. వీళ్ళైతే అసలు చూస్తే నిజం మనుషులు అనుకున్నాను అనమాట. బట్ తాత కూర్చోన్నాడు. హాయ్ చెప్పండి తాతకి. సో వీళ్ళైతే చూడండి ఏదో గేమ్ ఆడుతున్నారు. అసలు చాలా అంటే చాలా రియలిస్టిక్. నాకు కాల్ పెట్టడం ఇక్కడ మంచం చేతులు కానీ అసలు బట్ టచ్ చేయకూడదు అనమాట. చూస్తున్నారు కదా ఎంత న్యాచురల్గా ఉన్నాయి, అసలు రియాలిటీగా ఉన్నాయి. వాళ్ళైతే అటు పట్టుకోవడం, ఆ కాళ్ళు అట్లా పెట్టడం అన్నీ అనమాట. సో దానికి ఆపోజిట్ లో అనమాట సో వాటర్స్ హౌస్ అయితే ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా. సో అసలు ఎంత న్యాచురల్ గా ఉన్నాయి అనమాట. అయితే నేను ఎప్పుడైతే ఫస్ట్ టైం అయితే చూడడం అనమాట. అక్కడ అయితే చూడలేదు, అప్పుడు చూస్తున్నాడు. సో మనోడైతే ఫేస్ పెట్టాడు అనమాట. ఇవి చూసేదానికి ఎట్లా ఉన్నాయి చూడండి. సో చాలా న్యాచురల్ గా ఉన్నాయి అనమాట. అసలు చూస్తున్నాయి కదా ఫేస్ అయితే అసలు. సో ఇదైతే చూడండి అసలు అక్కడ నిలబడుకున్నట్టు న్యాచురల్ గా ఉందన్నమాట, రియాలిటీగా. సో తాత అయితే ఆవుల్ని పొలాలు తీసుకెళ్తున్నాడు అనమాట. సో అయితే బొమ్మలు వేస్తుంది చూడండి. బొమ్మలు అనుకోలేదా? సో గైస్ మనోడు చూసే బొమ్మలు అనుకోలేదన్నమాట. నిజమైతే బొమ్మ మనుషులు అనుకున్నారనమాట. సో అంత రియల్ గా ఉన్నాయన్నమాట. మీరు చూస్తే ఇక్కడికి వస్తే తెలుస్తుంది అనమాట. సో చూడండి మనోడే సడన్ గా చూడంగానే షాక్ అయిపోయాడు. సంక్రాంతికి ఇంటి ముందు గంగిరెద్దు వచ్చింది. సో హరిదాస్ అనమాట. నాకైతే అసలు తెలియదు పెద్దగా, మనోడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, మీరు వినండి. సో విలేజ్ బజార్ అనమాట. సో గ్రామంలో సంత. టమాటాలు అన్నీ ఉన్నాయన్నమాట. వంకాయలు, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు అన్నీ ఉన్నాయన్నమాట. ఉల్లగడ్డలు. సో వెనకాల తాత చూస్తే అక్కడ ఉన్నాడు అనమాట. ఇది ఎవరు చూడండి. సో జ్యోతిష్యం చెప్పించుకుంటున్నారనమాట. అసలు చాలా అంటే చాలా రియలిస్టిక్. నేనైతే ఇప్పుడు దాకా స్కల్ప్చర్స్ అయితే చూడలేదన్నమాట. సో ఈ ఆర్ట్ అయితే ఫస్ట్ టైం నేను కూడా చూస్తున్నాను. మొత్తం హ్యాండ్ మేడ్ అనమాట. సో ఎవ్రీ పాయింట్ పిన్ టు పిన్ వీళ్ళు చేత్తోనే చేశారనమాట. సో చాలా అంటే చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. సో ఈ ఆకులు ఇక్కడ పెట్టడం, ముందు అక్కడ వాళ్ళు మంట వేసుకోవడం, ఆ మంటకి కరెక్ట్గా లైటింగ్ సెట్ చేశారనమాట. ఓజా హౌస్, లోహ కార్మికుల గృహం. సో కాళహస్తి వుడ్ కార్వింగ్ అంట. సో అది నిజంగా చూస్తే అదైతే బుడ్డి దీపం లాగే ఉందనమాట. సో మన వాళ్ళు చెక్కుతున్నారనమాట బొమ్మలు. సో ఇక్కడ చూస్తే దంచుతుంది రోకల్లో అనమాట. చాలా అంటే చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. సడన్ గా ఎవరన్నా కానీ చూస్తే వాళ్ళు నిజమైన వాళ్ళని భయపడతారు పిల్లలు అయితే. సో పూర్వకాలంలో అది చేసేవాళ్ళు అనమాట, మన మెటల్స్ కీస్ అవన్నీ. సో చూస్తున్నాం కదా పెంబర్తి మెటల్ కాస్టింగ్. సో ఇత్తడి వస్తువులు అనమాట, బిందెలు లైక్ అన్నీ చేస్తారనమాట. సో చూస్తున్నాం కదా. సో ఇది చూసుకుంటే గ్రామంలో విలేజ్ లో ఉంటది కదా, దీన్ని ఏదో అంటారు ఉత్తులేట్లు. సో చెట్లు అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లా మెయింటైన్ చేస్తారు. చూస్తే ఇదంతా ఒక గ్రామం లాగే ఉంది చూడండి. ఫస్ట్ వ్యూ అయితే అవుట్ సైడ్ వ్యూ చూడండి అసలు ఎంత సేమ్ ఉందన్నమాట. సో ఇట్లాగే అంటే ఈ గ్రిల్స్ ఇవి ఉండవు కానీ, బట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే గిఫ్ట్ తీసుకొచ్చారనమాట అవుట్పుట్ అయితే. బట్ ఈ ఇల్లు చూడండి, గుడిసె పైన పెంకులు, ఇది గంపలు, నెక్స్ట్ వీవర్స్ డెన్ అంట. సో చూడండి మన వాళ్ళు చేస్తున్నారు వీవర్స్ డెన్. ఓకే ఇది మగ్గమేనా? మగ్గం కాదనుకుంటా. ఓకే సో చూస్తున్నారు కదా. సో మనోడైతే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, మగ్గం కాదు నేత అనమాట. సో నేస్తున్నారు, దారాలు అయితే క్రియేట్ చేయొచ్చు దీని మీద. సో ఇది అనమాట. సో అది ట్రైబల్ లైఫ్ స్టైల్ అనమాట. లోపలికి వెళ్ళడానికి అసలు చూడండి దారే లేదు. చూడండి గైస్. సో గంపలు, తబలా అవన్నీ ఉన్నాయన్నమాట. సో చూస్తున్నారు కదా, కుండలు.
చీకటిగా ఉందన్నమాట. సో అన్నీ ఒకసారి చూసేసేయండి. పైన కనుక చూసుకుంటే సేమ్ అట్లాగే ఉందన్నమాట. ఈ రేకులు ఇవి అంత జనాలు ఉన్నారు చూడండి. చిన్న ఒక్కరు దాంట్లో అయితే బయటికి వెళ్ళిపోతాం. అసలు చెమట పట్టేస్తుంది అనమాట. ఫుల్ స్వెట్ వచ్చేస్తుంది. సో కార్పెంటరీ వడ్రంగి పని అనమాట. సో మన వాళ్ళు అయితే వడ్రంగి పని చేస్తున్నారు చూడండి. చాలా రియలిస్టిక్ గా ఉందన్నమాట. సో బ్రాస్ యుటెన్సిల్స్ మేకింగ్, ఇత్తడి పాత్రల తయారీ ఇదనమాట. సో సో గడ్డపార అవన్నీ చేస్తున్నారు అనమాట. మట్టి పని అయితే చేస్తున్నారు మన వాళ్ళు ఇక్కడ పెద్దోళ్ళు. సో ఇక్కడ చూసుకుంటే పప్పెట్స్ షో అనమాట. సో చూసుకుంటే ఇవి నిజమైన అవ్వా, బొమ్మను కాకండి. సో నిజమైన అవ్వ అనమాట. సో రాజస్థాన్ పప్పెట్ షో అనమాట. సో ఇది చూసుకున్నట్లయితే ఎద్దుల బండి అనమాట. ఎద్దులు లేవా? ఓకే. లోపల ఏంటిది పాత్రలు ఉన్నాయి, ఇత్తడి సామాను. బట్ చూడండి గైస్ ఎంత సేఫ్టీగా పెట్టారో. ఒక్కోటి చాలా కాస్ట్ ఉంటుంది అనమాట నాకు తెలిసి. అందుకే మొత్తం సెక్యూరిటీగా చేసేసారు చూడండి. సో చూస్తున్నారు కదా ఎంత సెక్యూరిటీగా పెట్టినారో. లోపల కనిపిస్తున్నాయి అనుకుంటా మీకు. సపరేట్గా చూపించాల్సిన అవసరం లేదు చూడండి. సో అన్నీ ఉన్నాయి అనమాట. సో పూర్వకాలంలో చూసుకుంటే డస్ట్బిన్ చూడండి గాయస్ ఇట్లా ఉందన్నమాట. సో నిజంగానే డస్ట్ అయితే ఉంది, మన జనరేషన్ డస్ట్ అనమాట ఇది. సో ఇది చూసుకుంటే మోటార్. ఇది చూసుకుంటే ఇక్కడ కూడా సేమ్ ఇందాక మనం తీసుకున్నాం కదా, సేమ్ ఫేస్ ఇట్లా పెట్టి అలా తీసుకుంటాం అనమాట. సో అలాంటి తీసుకుంటాం చేస్తున్నాం కదా. సో అన్నీ ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి. వెళ్ళరా నువ్వు కూడా. సో మనోడైతే ఫోటో తీసుకున్నాడు అనమాట సక్సెస్ఫుల్ గా. ఏదైనా ఈ బాటిల్ ఎందుకు రా ఆడరా అది చూసుకుంటే ఇది అవ్వది ఇది ఉన్నదన్నమాట. సో పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. అసలు వేదిక అంట గైస్. ఓల్డ్ జనరేషన్ లో ఎలా ఉందో చూడండి. సో లోపలికి కనిపిస్తుంది కదా పెళ్లి మండపం. ఇంత ఇట్లా ఓపెన్ లోనే ఉంటది అనమాట. ఎవ్రీథింగ్ అసలు చూస్తున్నారు. గ్రీనరీ అయితే బాగా మెయింటైన్ చేస్తున్నారు అనమాట, హైజీన్ గా. సో ఇదనమాట. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇట్లా ఉందన్నమాట. ఇక్కడ నుంచి చూస్తే సో చిన్న రివర్ అనమాట. మనం ఇటు నుంచి వచ్చామన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ విలేజ్ మ్యూజియం చూసుకున్నాం. ఇట్లా ఇదంతా సర్కిల్ అనమాట. ఇటు సైడ్ పోతే మౌంటైన్ హైట్స్ అంట. ఒకసారి మౌంటైన్ హైట్స్ అంటే ఏందో మరి తెలీదు, ఒకసారి పోదాం చూద్దాం. సో పక్షుల సౌండ్స్ అయితే వినండి గైస్. సో చాలా ఇయర్స్ అయినమాట అసలు నాకు పక్షులు కనిపించి కూడా. ఈ మధ్య మొత్తం సిటీలోనే ఉండి. సో సడన్ గా ఇక్కడికి వచ్చే లోపల మొత్తం పక్షులు చూస్తున్నారు కదా చూడండి ఎంత బాగుంది అసలు. నేను ఒకసారి సైలెంట్ గా ఉంటాను, ఆ సౌండ్ అయితే వినండి. సో విన్నారు కదా. సో చాలా అంటే చాలా ప్రెసెంట్గా ఉంది మైండ్ అయితే. సో వీకెండ్స్లో మీరు కూడా ప్లాన్ చేసుకోండి గైస్. ఇంకా మీకు హైదరాబాద్లో ఏమేమి చూడాలో ఏమేమి చూపించాలో నాకు తెలియదు. మీరు కమెంట్ చేయండి, ఏమేమి చూపించాలో నేను కూడా తెలుసుకుంటాను అనమాట. మీ కమెంట్స్ అన్ని రీడ్ చేస్తాను ఖచ్చితంగా. సో హైదరాబాద్ని మొత్తం వేలేద్దాం అనమాట. అన్ని వీడియోస్ వస్తాయన్నమాట. మీరు ఖచ్చితంగా కమెంట్ చేయండి నాకు ఏమేమి లొకేషన్స్ మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయాలో. సో అన్నీ కవర్ చేద్దాం. మీరు కమెంట్ ఖచ్చితంగా చేయండి. సో వీడియోస్ అయితే నాకు తెలిసి ఖచ్చితంగా బూస్ట్ అవ్వదు. ఎందుకంటే 1.5 month అయిపోయింది అనమాట వీడియోస్ పెట్టక. షార్ట్స్ కూడా పెట్టలేదు. సో ఖచ్చితంగా నాకు తెలుసు ఈ వీడియో వెళ్ళదు. మీరే సపోర్ట్ చేయండి, చూసిన వెంటనే షేర్ చేయండి. సో ఇటు సైడ్ రివర్ ఉందనమాట. సో చిన్నది పాండ్ లాగా అయితే. సో అక్కడైతే తాబేలు ఉందనమాట. అక్కడ కొంచెం మనుషులు ఉన్నారు, చూపిద్దామంటే. బాగుందనమాట అసలు. తాబేలు చూస్తున్నారు కదా, అక్కడ కూడా ఒకటి ఉందనమాట. సో అదో కనిపిస్తుంది కదా అక్కడ. చూస్తున్నారు కదా ఆవులు అయితే వస్తున్నాయి అనమాట.
సో ఇది ఒక ట్రిప్ అనమాట, బుల్లక్ కార్ట్ రైడింగ్ అంట. సో అక్కడ బాతులు కూడా ఉన్నాయన్నమాట, నీళ్ళలో స్నానం చేస్తున్నాయి, కనిపిస్తున్నాయి లేదా చూడండి, ఇది ఇట్లా పాయింట్ చేస్తున్నాను చూడండి. సో దిస్ ఈజ్ అనమాట. సో ఇది చూస్తే హంస. సో ఇక్కడ నుంచి ఇది వ్యూ చాలా బాగుందన్నమాట. ఇక్కడ ఈ రాళ్ళు అవన్నీ ఇక్కడ చూసుకుంటే ఈ గ్రీనరీ చూడండి. వితౌట్ ఎడిటింగ్ గైస్, ఇది నేను ఎడిటింగ్ పెట్టలేదు, న్యాచురల్గానే ఇంత గ్రీనరీ ఉందన్నమాట. సో మీకు నేకడైకి వచ్చి చూస్తే కానీ తెలియదు, ఎడిటింగ్ అనుకుంటారు, బట్ నిజంగా అక్కడ కూడా కూర్చోన్నారనమాట మనుషులు అయితే. సో ఇంకా ముందుకు వెళ్దాం, ఇప్పుడే లైట్స్ అయితే ఆన్ చేశారనమాట. సో మనకి ఇంకా వ్యూ బాగుంటుంది అనమాట. సో చిన్నపిల్లలకి అయితే ప్లే ఏరియా పెట్టారనమాట. సో ప్లే ఏరియా అయితే అందరు పిల్లలు ఆడుకుంటున్నారనమాట. సో అందరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు, చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు గైస్. మీరు ఎవరైనా చిన్నపిల్లలు వీడియో చూస్తుంటే మీ పేరెంట్స్ని తీసుకొని వచ్చేయండి. చూస్తున్నారు కదా హంసలు అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడే కోడి, హాయ్ కోడి, గిన్నె కోడి కూడా వచ్చిందనమాట. సో వీడియో తీయగానే మన కోసం వచ్చాయన్నమాట వీడియో. బట్ ఇవి చూస్తే సింగిల్ లెగ్ మీద నిలబడున్నాయి అనమాట. చూడండి, అంటే రెండో కాలు ఉంది, బట్ సింగిల్ లెగ్ మీద నిలబడ్డాయి. చూడండి, చూపిస్తాను. గోల్డెన్ ఫీజెంట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి దీని పేరు సిల్వర్ ఫిజెంట్ అనమాట. సిల్వర్ ఫిజెంట్. సో అన్ని ఫొటోస్కి అయితే రింగ్ నెక్డ్ ఫిజెంట్ అనమాట. చూడండి, సో ఒక్కొక్క దాంట్లో త్రీ డిఫరెన్స్ ఉన్నాయన్నమాట. చాలా చీకటిగా ఉంది. సో ఇక్కడైతే లైట్స్ వేయట్లేదు అన్నమాట వీళ్ళు. లైట్స్ ఇన్స్టాల్ చేస్తాయి కదా, అవన్నీ కనిపిస్తాయి. చూస్తున్నారా, పక్షులు అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు తీసుకో, షాడో తప్ప ఏం కనపడట్లేదు. సో ఇవైతే కనపడలేదు అనమాట. సో నెక్స్ట్ ఇవి వచ్చేసి నేమ్ కాక్టైల్స్. ఏం కనపడట్లేదు గైస్. సో లైటింగ్ అయితే లేదనమాట. మనోడు లైట్ వేసి హెల్ప్ చేస్తున్నాడు, బట్ లైట్ కనిపిస్తున్నాయి అనమాట. సో లవ్ బర్డ్స్ అనమాట ఇవైతే. ఉన్నాయి అసలు ఉన్నాయి, బట్ లైట్ అయితే లేదనమాట. సో ఎందుకు లైట్ వేయట్లేదు వీళ్ళు నాకైతే అర్థం కాలేదు. బట్ ఎవరైనా మీరు శిల్పారామంలో వర్క్ చేస్తున్న వర్కర్స్ అయితే చూస్తుంటే ఒక్కసారి అయితే చెప్పండి గైస్. సో లైటింగ్ అయితే అసలు లేదు. మనం వచ్చినప్పుడు పక్షులన్నీ చూడాలి కదా. సో అన్నీ కనుకరు ప్లస్ లవ్ బర్డ్స్ అవన్నీ ఏం కనపట్లేదు అనమాట. సో నేమ్ ఏంటి, రింగ్ నెక్ డవ్. సో ఇవైతే కనిపిస్తున్నాయి చూడండి గైస్. సో ఫించెస్. వీటికి లైట్ ఎందుకు పెట్టలేదు మరి నాకైతే అర్థం కాలేదు. బట్ లైట్ అయితే ఈ కోరుకోవాలకి ఏంటో మరి నాకైతే అర్థం కాలేదు. సో లైట్స్ అయితే ఇన్స్టాల్ చేయండి అబ్బా. సో చూడండి, అసలు ఏం కనపడట్లేదు. వాటర్ ఫాల్ అయితే మనం నేను చెప్పాను కదా, అక్కడికి వస్తున్నాను. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామన్నమాట. చెప్పు ఏంటి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయి. కమన్ దిస్ ఇస్ వాటర్ ఫాల్ స్ప్రెడింగ్ వాటర్ ఇన్ హైట్స్. దిస్ ఇస్ వాటర్ ఫాల్ స్ప్రెడింగ్ వాటర్ చెప్పు. దిస్ ఇస్ వాటర్ ఫాల్ స్ప్రెడింగ్ వాటర్ ఇన్ రెయిన్. Spreading rain, waterfall in rain, spreading water in slow area, high speed in range of 14 meters. Range of 14 meters, 15 meters in range. Spreading is very good. సో మనోడైతే గట్టిగా ట్రై చేశాడు అనమాట. మనకైతే ఏం అర్థం కాలేదు. మీకేమైనా అర్థమైతే కామెంట్ చేయండి గైస్. మహాసుర సంహారం. ఇక్కడ కూడా ఫోటో బూత్ అనమాట. సో వాటర్ ఫాల్ చూడండి పైనుంచి వీళ్ళు సెట్టింగ్ చేశారనుకుంటా.
బట్ చాలా బాగుందన్నమాట. సో ఇది చూడండి గైస్, నేను నిజంగా చూస్తే మనుషులు అనుకున్నాను నాకు పైన చూసి. సో ఇక్కడ చూస్తే సెట్టింగ్ అయితే చాలా బాగుందన్నమాట. సో మనమైతే ఇప్పుడు అది చూసుకొని ఇట్లా వచ్చామన్నమాట. ఇక్కడికి వస్తే సో స్కల్ప్చర్ పార్క్ అనమాట. మనకి కనిపిస్తున్నారు కదా, లోపలికి అయితే వెళ్దాం. సో ఇది కనుక చూసుకున్నట్టయితే ముందు నేను అక్కడ చెప్పాను గైస్. సో 1992లో స్టార్ట్ చేశారనమాట. 1998లో కంప్లీట్ చేశారనమాట ఇదైతే. అప్పటి నుంచి అయితే ఇది వర్కింగ్లో ఉందన్నమాట. సో ఇవన్నీ ఆర్ట్స్, క్రాఫ్ట్స్, స్కల్ప్చర్స్ అన్నీ చూస్తున్నారనమాట. సో రిటర్నింగ్ బ్యాక్ టు ద ఎగ్జిట్ గైస్. సో ఇంతే గైస్, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వ్లాగ్. సో ఇక్కడికైతే ఎంజాయ్ చేస్తాం అనమాట. సో చాలా అయిపోయి పెద్ద వీడియో వచ్చేసింది అనమాట. సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. నెక్స్ట్ వీడియోకి వస్తున్నంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి అనమాట. సో నాకు తెలిసి ఈ వీడియో వెళ్ళదు, ఖచ్చితంగా మీరు షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియో బాగా కష్టపడ్డాడు. ఓకే గైస్, నెక్స్ట్ వీడియో వస్తున్నంత వరకు బై బై, సైనింగ్ ఆఫ్.